హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ అఫీషియల్ 134. ఈరోజు నేను మేక తలకాయ కూర ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను. ముందుగా మనము ఏదైతే మేక తలకాయ పీసెస్ ఉంటాయో అవి ఒక గిన్నెలోకి తీసుకొని అవి మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే అందులో చిన్న చిన్న బొక్కలు కానీ బ్లడ్ కానీ లేదంటే ఇంకేదైనా పీసెస్ అంటే ఎందుకంటే అది కాల్చి కట్ చేస్తారు కాబట్టి దాన్ని చూసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. 2 to 3 times వాష్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అందులో ఎంత వేస్టేజ్ వచ్చిందో, చిన్న చిన్న బొక్కలు అలాగే చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఎంత అంటే నేను 1.5 kg తలకాయ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెక్క 4 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 ఇలాచీలు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుంటే ఇప్పుడు నేను అందులో కొద్దిగా సాజీరా వేసుకున్నాను. సాజీరా వేసుకున్న తర్వాత అది కొద్దిగా చిటపటలాడుతుంటే నేను పుదీనా వేసుకున్నాను. పుదీనా కూడా మంచిగా వాష్ చేసి వేసుకోవాలన్నమాట. పుదీనా వేస్తే ఏంటంటే మంచి అరోమా వస్తుంది కాబట్టి పుదీనా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు నేను అందులో 2 మీడియం సైజుల ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్, పుదీనా అలాగే బగారా మసాలా ఏదైతే ఉందో అది కొంచెము ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ఉందో అది మేక తలకాయ పీసెస్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ మేక తలకాయకి కూడా ఆ పీసెస్కి అన్నిటికీ ఆయిల్ మంచిగా పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట. కాకపోతే మనకు కొద్దిగా వాష్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఒక 10 minutes టైం పడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి, చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే పిల్లలు కూడా తింటుంటారు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం ఏం అవ్వకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఇప్పుడే సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఆ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కూడా పీసెస్ అన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు స్మెల్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ నేను కరివేపాకు వేసినప్పుడల్లా మిక్స్ చేయను, ఎందుకంటే కరివేపాకు కొద్దిగా అరోమా వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మిక్స్ చేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటాను. అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో ఎక్కువ మిక్స్ చేసే ప్రాసెసే ఉంటుంది, ఎందుకంటే పీసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా అన్నిటికీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఒక 2 minutes వెయిట్ చేయాలి. మూత పెట్టిన తర్వాత కూడా ఒక 5 minutes వెయిట్ చేయాలి. అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనము 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఏదైతే తలకాయ ఉందో దాని కలరే చేంజ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మూత ఓపెన్ చేసినాక కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ, లేదంటే మాడిపోతుంది. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడు ఒక 2 minutes తర్వాత అందులోకి నేను కారం వేసుకున్నాను అనమాట. అంటే సరిపడా కారం వేసుకున్నాను. ఇప్పుడు ఆ కారం అంటే నేను ఆల్మోస్ట్ 2 spoons వేసుకున్నాను కారం, ఎందుకంటే మేము కారం చాలా ఎక్కువ తింటాం కాబట్టి కారం వేసుకున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి కారం, ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం కారం 2 spoons వేసుకున్నాను అనమాట. మీరు తగినంత మీరు వేసుకోండి. ఆ కారం వేసుకున్నాక కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ తలకాయ కూర అనేది చిక్కగా అయిపోతుంది అనమాట. అంటే కూర ఎప్పుడైతే చల్ల అవుతుంటుందో అప్పుడు కర్రీ అనేది చిక్కగా అవుతుంది.
కాబట్టి నేను వాటర్ ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత నేను అందులోకి మటన్ మసాలా కూడా వేసుకోవాలి. మటన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవి కొన్ని స్పైసెస్ కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లో మొత్తము ఆ ముక్కలు ప్లస్ ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే టేస్ట్ కోసం వేసుకున్నాను కొబ్బరి పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని అదంతా మిక్స్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్లో చాలా మటుకు కలుపుకోవడం, మిక్స్ చేసుకోవడం ఇదే ఉంటుందండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes వెయిట్ చేసి అది బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్ మూత అనేసి పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కొన్ని మేక తలకాయలు ఏంటంటే 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ నేను వెళ్ళి తీసుకున్న మేక ఏదైతే ఉందో అది కొంచెం నాకు తొందరగానే ఉడికిపోయింది. వితిన్ 6 విజిల్స్లో ఉడికిపోయింది అనమాట. అలా 6 విజిల్స్ వచ్చాక ఇప్పుడు ఏం చేశానంటే అందులో ఎయిర్ ప్రెషర్ అంతా పోయాక ఇలా నైఫ్తో తీసుకొని ఎయిర్ ప్రెషర్ మొత్తం తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత అది ఎయిర్ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఉడుకుతూనే ఉన్నాను, బాయిల్ అవుతూనే ఉన్నాను, ఇంకా బుడగలు వస్తూనే ఉన్నాయి. చూసారా, బబుల్స్ వస్తున్నాయి చూసారా. అలా ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది ఉడికిపోయిందనమాట. ఒక్కసారి మిక్స్ చేసుకొని అందులోకి ఇప్పుడు మనము ఏం వేసుకోవాలంటే ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తాం. అంతే అండి, తలకాయ కూర ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అంతే, మేక తలకాయ కర్రీ రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ బాయ్.